ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు, బ్రో మాకు ఇలా క్రెడిట్స్ ఇలాంటివి అయితే యూజ్ చేసుకోకుండా ఫ్రీగా నేను అన్లిమిటెడ్గా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవాలి, అలాంటి టూల్స్ ఏమైనా ఉంటే చెప్పు అనేసి. సో మీకు కొన్ని టూల్స్ అయితే తీసుకొచ్చాను, అది 1 2 కాదు, మొత్తానికి 5 టూల్స్ అయితే తీసుకొచ్చాను. ఈ 5 ఫ్రీ టూల్స్ని యూజ్ చేసుకొని మీరు అన్లిమిటెడ్గా ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అవన్నీ కూడా చెప్తాను, స్టెప్ బై స్టెప్ 1 by 1 మొత్తం కూడా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఏం చేయాలో తెలుసు కదా, కొంచెం లైక్ చేసి హైప్ అనే చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ని మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే, సో లేట్ చేయకుండా మొత్తం వీడియోని ఇప్పుడే అనేది స్టార్ట్ చేసేద్దాం. మొత్తం నేను ఇక్కడ చూపిస్తాను, ఇలాగే మీరు మొబైల్లో కూడా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇక్కడ నేను గూగుల్ అయితే ఓపెన్ చేసుకొని అరేనా AI అనేసి సెర్చ్ అనేది చేసేసాను. ఇక్కడ మన కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడ అరేనా AI అనేసి కనిపిస్తుంది. వీటన్నిటి లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే, లేదా టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాలి మీరు. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, సో దానిపై అయితే మీరు క్లిక్ అనేది చేసేస్తే మనకి ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది. అసలు ఇక్కడ మెయిల్కి 1 మెయిల్కి అనే అవసరం, మీ మెయిల్ వాడాల్సిన అవసరం లేదు. ఇదే మనకు అన్లిమిటెడ్ అన్నమాట. సో 10 మెయిల్ అయితే యూజ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిలీట్ అనేది చేసేసుకోండి. అక్కడ మెయిల్ ఏది ఉంటే అది దాన్ని డిలీట్ చేసేసిన తర్వాత ఒక కొత్త మెయిల్ అయితే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో దాన్ని సింపుల్గా మీరు కాపీ అయితే చేసేసుకోవాలి. ఓకే, సింపుల్గా దాన్ని ఇక్కడ కాపీ అయితే చేసేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇప్పుడు దాన్ని ఇక్కడ ఇచ్చేసి వెరిఫై చేసుకుంటున్నాను. ఇక్కడ నేమ్ అడుగుతుంది, అది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఇక్కడ నేను సింపుల్గా బాలు అనేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను, నా నేమే ఇచ్చేస్తున్నాను, నో ప్రాబ్లం. అది వెరిఫై అనేది చేసేసేయాలి. ఇప్పుడు మనకు మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వెళ్తుంది అనమాట. ఓకే, వెరిఫికేషన్ మెయిల్ వెళ్తుంది. ఇప్పుడు మనకు 10 మెయిల్లోనే వచ్చేసేయండి. కిందికి చూసుకోవచ్చు, ఇక్కడ మనకి అరేనా నుంచి అయితే వచ్చేసింది కన్ఫర్మ్ యువర్ సైన్ అప్ అనేసి. దానిపై క్లిక్ చేస్తే కింద చూడండి మనకి ఇక్కడ కన్ఫర్మ్ మెయిల్ అయితే వెరిఫై వచ్చేసింది చూడండి, వెరిఫై ఈమెయిల్ అనేసి. దానిపై క్లిక్ చేసామనుకోండి వెరిఫై అయిపోతుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఫినిష్ చేసేసేయండి, అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు వీడియోస్ అనేవి చేసుకోవచ్చు, ఇమేజెస్ అనేవి చేసుకోవచ్చు, అవన్నీ కూడా అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇక్కడ మళ్ళీ ఏమైనా క్రెడిట్స్ అలాంటివి ఏమైనా అడుగుతుంది, లేకపోతే సబ్స్క్రిప్షన్ అడుగుతుంది అంటే సేమ్ ప్రాసెస్. మళ్ళీ దీంట్లో లాగౌట్ చేసేసేయండి. మళ్ళీ సేమ్ 10 మెయిల్లో ఒక మెయిల్ తీసుకొని లాగిన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో జనరేట్ చేస్తాను చూడండి. ఇక్కడ వీడియోపై క్లిక్ చేసి రేసింగ్ కార్ అనేసి నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను, అంతే. ఇప్పుడు నేను ఒకటి ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇమేజ్ని ఇచ్చి దాన్ని క్రియేట్ చేసుకున్నా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో బెనిఫిట్ ఏం చెప్పాలా, ఒక్కసారి ఇస్తే మనకు 2 వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి. 2 వీడియోస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసేసాను. మనకి దీంట్లో ఒకసారి ఒకటి ప్లే చేస్తున్నాను చూడండి, ఎంత మంచిగా వచ్చింది అనేది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ రిజల్ట్స్ కూడా మంచి వచ్చింది, ఆ విజువల్స్ కూడా మంచిగా అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ లాస్ట్కు కొంత ఒక 3 seconds 4 seconds ఇక్కడ అరేనా అని వచ్చేసింది. దాన్ని మనం ఎడిటింగ్లో తీసేసుకుంటాం కదా, అలా తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇంకొక వీడియో కూడా ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ వాయిస్ అనేది దాని వాయిస్ సౌండ్ అనేది నేను ఆన్ చేయట్లేదు, అదైతే గుర్తుంచుకోండి. ఓకే, మనకి చూడండి సౌండ్ కూడా మంచి న్యాచురల్గా వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, లాస్ట్కి ఇక్కడ అరేనా అనేసి ఇక మనకు ఈ విధంగా వస్తే దాన్ని మనము ఎడిటింగ్లో కట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు తెలిసిందే కదా. ఇంత కట్ చేసుకుంటే అంతే, వాటర్ మార్క్ అయితే మీకు ముందు వీడియోలో అయితే కనపడదు, దీంట్లో అదే మనకు బెనిఫిట్ అనమాట. ఓకే, సో సింపుల్గా నేను దీన్ని ఇది మొత్తాన్ని కూడా చేసుకున్నా. సేమ్ మళ్ళీ ఏమన్నా ఒకవేళ క్రెడిట్స్ మెంబర్షిప్ అలాంటివి ఏమైనా అడిగింది అనుకోండి, లాగౌట్ చేసేసేయండి. ఇక్కడ సైన్ అవుట్ ఉంది కదా, సైన్ అవుట్ అనేది చేసేసేయండి. సేమ్ ప్రాసెస్ని ఇక్కడ డిలీట్ చేసేసేయండి. 10 మెయిల్కి వచ్చేసి ఉన్న ఈమెయిల్ని ఇక్కడ డిలీట్ చేసేసేయండి. ఇంకొక మెయిల్ వచ్చేస్తుంది, దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకొని అలా యూజ్ చేసేసుకోండి. ఇలా మీరు అన్లిమిటెడ్గా ఈ సైట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు మనము నెంబర్ 2 సైట్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం కూడా ఇక గూగుల్ని ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ ఏమని సెర్చ్ చేస్తారంటే గూగుల్ విడ్స్. ఓకే, సో ఇక్కడ గూగుల్ విడ్స్. ఓకే, గూగుల్ విడ్స్ని సెర్చ్ చేసేసేయండి. ఇక మనకి ఈ విధంగా వస్తుంది, ఫస్టే వస్తుంది చూడండి గూగుల్ విడ్స్ అనేసి. సో దానిపై క్లిక్ చేసి సైన్ అప్ కాండి. ఇక్కడ మీకు ఇది మస్తు బాగుంటుంది. ఇక్కడ సైన్ ఇన్ వర్షన్గా ఇక మీ మెయిల్ అనేది ఇచ్చేసుకోండి. ఇంకా దాంట్లో సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ 3.1 అనేది కనిపిస్తుంది స్టార్టింగ్లోని, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు సూపర్ టూల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీంట్లో మనము క్యాప్షన్స్ పెట్టుకోవచ్చు, ఇంకా ఏవైనా పెట్టుకోవచ్చు. చూపిస్తాను. ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సర్చ్ అని ఉంది, దానిపై కాకుండా యానిమేట్ అండ్ ఇమేజ్ అని ఉంది, దానిపై క్లిక్ చేయండి. ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి దాన్ని యానిమేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక ఇమేజ్ని అయితే నేను ఇక్కడ నా కంప్యూటర్లో ఉన్నది ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ కింద ఏదైనా ఒక ఇమేజ్ని నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఒక ఇమేజ్ ఇచ్చేసి ఓపెన్. ఓకే, దీంట్లో యాడ్ అనేది చేసేసాను.
ఇక ఫస్ట్ ప్రాంప్ట్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ మంచి మాస్టర్ ప్రాంప్ట్ అనేది ఏం ఇవ్వట్లేదు, జస్ట్ యానిమేట్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇక్కడ జనరేట్ అని క్లిక్ చేశాను, ఇక వీడియో అయితే జనరేట్ అనేది అయిపోతుంది. దీంట్లో కూడా మీరు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ అది ఉంది, దానిపై క్లిక్ చేయండి. ఇది మనకు ఇక్కడ ఎడిటింగ్లోకి వచ్చేస్తుంది అన్నమాట, సైడ్లోకి వచ్చేస్తుంది. ఇక ఒకవేళ దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, నేను చెప్తాను అది కూడా. ఇక ప్లే చేస్తున్నాను చూడండి, మనకు ఎంత మంచిగా హ్యాండ్మేడ్ అనేది అవుతుందో కూడా చూసుకోవచ్చు. ఇలా మనకు ఇట్లా వచ్చి అట్లా కూర్చున్నట్లు ఎంత మంచిగా హ్యాండ్మేడ్ అయిందో కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్లస్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయొచ్చు. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఇదే సీన్ని. అంటే మనకి ఇదే వీడియోలో లాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు ఆటోమేటిక్గా తీసుకొని మళ్ళీ కూడా కంటిన్యూ అనేసి కొట్టాను అనుకోండి, మళ్ళీ ఇది మనకు మళ్ళీ కూడా సేమ్ ఇంకా దాని నుంచి కంటిన్యూ అయిపోతుంది అనమాట వీడియో. అంటే ఇలా లాంగ్ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్గా ఒక్కటేసారి చేసుకోవచ్చు అనమాట. ఇక చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఒక్కదాంతోనే మళ్ళీ కంటిన్యూ కొట్టాను, మళ్ళీ ఇంకొకటి అయితే మనకు రెడీ అయ్యే వచ్చేసింది. దానికో ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను, అంటే దానికో దీనిలోకి యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోటి అయితే యాడ్ చేశాను, ఇది కూడా దీంట్లోకి యాడ్ అయితే అయిపోయింది. సో ఇలా మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చేసుకోవచ్చు. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏం చెప్పాలన్నా, ఇలా క్యాప్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు. ఇక చూడండి, క్యాప్షన్స్ మనకు ఇలా స్టైల్ క్యాప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మాట్లాడే వాయిస్ ఏదో ఉంటుందో ఆ వాయిస్ ఇక్కడ మన క్యాప్షన్స్ లాగా ఇలా వస్తూనే ఉంటాయి అనమాట. ఆ విధంగా మనం దీంట్లో జనరేట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇక చూడండి, ఇట్లా మాట్లాడుతున్నారు కంటిన్యూగా, ఇది కూడా మనకు ఒక సీన్ అయితే వచ్చేసింది. కింద క్యాప్షన్స్ కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో ఇది ఇంకా ఇలాగే ప్లస్ కొడుతూ వెళ్ళాను అనుకోండి, మీకు ఎంత కావాలంటే అంత లెంత్, ఇక చూడండి మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వీడియోని మీరు ఇక్కడ జనరేట్ అయితే చేసుకుంటూనే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఒకటే ఇమేజ్తో ఇంకా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది బెస్ట్ టూల్. ఇంకొక టూల్ చెప్తాను మీకు, ఇది ఇంకా మీకు సూపర్గా అయితే ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఇక క్వీన్ అనేసి AI అనేసి సెర్చ్ చేయండి. సో ఈ విధంగా వచ్చేస్తుంది, దాన్ని ఓపెన్ అనేది చేసేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఈ విధంగా వస్తుంది, పైన ట్రై క్వీన్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ అనేది చేసేసేయండి. సో ఇక్కడ కూడా మీరు మీ మెయిల్ వాడాల్సిన అవసరం అయితే లేదు. సో గుర్తుంచుకోండి, సింపుల్గా 10 మెయిల్కి అయితే వచ్చేసేయండి. ఓకే, మనకి ఇక్కడ 10 మెయిల్ ఉంది కదా, దాన్ని కాపీ చేసేసుకుంటున్నాను. సో మళ్ళీ దీంట్లోకి అయితే వచ్చేసి ఇక్కడ ఆ మెయిల్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ పైన కాదు కింద, ఇక్కడ చూడండి సెకండ్, ఇక మెయిల్ అయితే దీంట్లో ఇచ్చేస్తున్నాను. మెయిల్ ఇచ్చేసి నేమ్ పైన నేమ్ ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ కూడా బాలో అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ కూడా మీ ఇష్టం, అది ఏదైనా ఒకటి ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ పై క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ మళ్ళీ కూడా యాక్సెస్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. సో దీన్ని జస్ట్ డ్రాగ్ చేయాలి, డ్రాగ్ చేసినామంటే వెరిఫైడ్ అయిపోతుంది. మనకు మళ్ళీ కూడా వెరిఫికేషన్ మెయిల్ అనేది ఆ మెయిల్కి వెళ్తుంది, దాన్ని వెరిఫై చేయాలన్నమాట. ఓకే, సో మళ్ళీ కూడా 10 మెయిల్లోకి వచ్చేసాయండి. ఓకే, కిందికి వచ్చేసినామంటే క్వీన్ నుంచి మనకు ఒక మెయిల్ అయితే వచ్చేసింది చూడండి. సో దానిపై క్లిక్ చేసేసామంటే మనం దీన్ని కూడా వెరిఫై అనేది చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి యాక్టివేట్ మై అకౌంట్ ఉంది, దానిపై క్లిక్ చేసామంటే యాక్టివేట్ అయిపోతుంది, మనకి ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సింది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేస్తే ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఇక్కడ వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియోపై క్లిక్ చేశాను, రేషియో 16:9 పెట్టుకోవడం ఉంది. టెడ్డీ ఇక్కడ చూడండి ఒక టెడ్డీ ఇస్తున్నాను, ఏదైనా ఒకటి. ఓకే, టెడ్డీ వాకింగ్ ఇన్ మనకు జంగల్లో చేస్తున్నాను. జస్ట్ ఏదో మీకు ఎగ్జాంపుల్గా చూపించాలి, వీడియో జనరేట్ చేసి చూపించాలి అన్నట్లు మీకు అనేది ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను. ఓకే, మనకి కదా జనరేట్ అయితే అయిపోయింది. సో ఒకసారి వీడియోని అయితే చూద్దాము ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి ప్లే అయితే చేస్తున్నాను. చూడొచ్చు, మనకు వీడియో కూడా టెడ్డీ అంటే మనకు దాని ఓన్లీ మనకు ఉంటుంది కదా, అది నడుస్తూ వస్తున్నట్లు మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మీరు దీంట్లో వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా సబ్స్క్రిప్షన్ అలాంటివి అడిగితే సేమ్ ప్రాసెస్ తెలుసు కదా, దీన్ని మొత్తం సైన్ అవుట్ చేసేసి మళ్ళీ కొత్త మెయిల్తో మళ్ళీ చేసుకొని జనరేట్ చేసుకోండి. ఈ విధంగా మీరు దీంట్లో జనరేట్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగే మనం దీంట్లో ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ దీన్ని యూజ్ చేసి మీరు జనరేట్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే దీని మొత్తాన్ని కూడా ఇలా చేస్తూ దీన్ని డిలీట్ చేసా అంటే ఇంకొక మెయిల్ వస్తుంది, సేమ్ ప్రాసెస్ తెలిసిందే కదా. ఓకే, సో ఇంకొకటి చెప్తాను, ఇది మెయిన్ మీకు ఏంటంటే సింపుల్గా మీకు ఇక్కడ ఓమ్ని అని ఉంది కదా, గూగుల్ ఓమ్ని ఫ్లాష్, దీనిలో అయితే మీరు ఫ్రీగా జనరేట్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మనకు జస్ట్ జియో సిమ్ ఉంటే సరిపోతుంది, దాని నుంచి మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం ప్రాసెస్ ఏంది బ్రో అని అంటే సింపుల్గా మీకు చెప్తాను చూడండి.
సింపుల్గా మీరు ఏదైనా ఒక జియో యాప్ మీదైనా సరే వేరే వాళ్ళైనా సరే జియో అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ జియో నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అంతే కొంచెం స్క్రోల్ చేసామంటే మీకు అక్కడ ఒక బ్యానర్ అయితే వచ్చేస్తుంది. ఎటువంటి సబ్స్క్రిప్షన్ అలాంటివి లేకుండా 18 months అయితే ఫ్రీగా వచ్చేలాగా ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఇక్కడ యాక్సెస్ చేసుకోండి. అక్కడ మెయిల్ అడుగుతుంది. ఆ మెయిల్ అడిగినప్పుడు మీ మెయిల్ ఇచ్చేస్తే మీ మెయిల్కి అది ప్రో సబ్స్క్రిప్షన్ అనేది వచ్చేస్తుంది. మంత్లీ 1050 credits అయితే ఫ్రీగా వచ్చేస్తాయి. అవే మీకు ఎక్కువ. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే సేమ్ ఇంకొక మెయిల్ కూడా ఇంకొక ఫ్యామిలీ మెంబర్ దగ్గర జియో సిమ్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని ఇంకొక మెయిల్ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇలా మీకు అన్లిమిటెడ్గా అయితే వచ్చేస్తాయి. ఓకే, సో ఇది అన్నమాట 4th రూల్. ఇప్పుడు లాస్ట్ రూల్ ఇదైతే మీకు యాప్ అన్నమాట. మీకు యాప్ అనేది చూపిస్తాను. సో మీకు యాప్ ఇక్కడ సైడ్కి చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మీకు దీన్ని వచ్చేసి మనం ఇక్కడ ప్లే స్టోర్లోకి అయితే వచ్చేసేయండి. ప్లే స్టోర్లోకి వచ్చేసి ఇక్కడ మీరు జెన్వి అనేసి సెర్చ్ చేయండి. ఇక్కడ యాప్ అయితే వచ్చేసింది చూడండి. ఈ యాప్ని డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఇన్స్టాల్ అనేది చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది చేసేసేయండి. దీనికి మనం మెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సైన్ అప్ అవసరం లేదు. దీంట్లో అన్నీ కూడా చేసుకోవచ్చు, టెక్స్ట్ వీడియో కూడా అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దానిపై క్లిక్ చేసేసేయండి దీన్ని. ఓకే, ఇక్కడ ఏదైనా ఒకదాన్ని క్లిక్ కాన్సెంట్ అన్న లేదంటే కింద ఏదైనా క్లిక్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ మనము కంటిన్యూ కొట్టేసేయండి. కంటిన్యూ కొట్టేసి ఇక్కడ అగ్రీ కొట్టేసేయండి, అలో ఇచ్చేసేయండి, అయిపోతుంది. ఇక్కడ మనం జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూడండి దీంట్లో ఎలా ఉంటుందంటే యాడ్ అన్నమాట. యాడ్స్ చూడాలి. యాడ్స్ అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక యాడ్ అయితే అడుగుతుంది అన్నమాట, అంతే. ఓకే, ఇక్కడ ఫ్రీ ఉందిగా. ఇక్కడ గూగుల్ వియో 3.1 ఫాస్ట్ లైట్ కూడా ఉంది. గూగుల్ వియో 3.1 ఫాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక మనము ఏదైనా ఒకటి ప్రాంప్ట్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం వచ్చి రేసింగ్. ఓకే, ఇక మనము రేసింగ్ ఏ కార్ అనేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ అందుక దానిపై క్లిక్ చేస్తాను, అగ్రీ ఇచ్చేస్తున్నాను. అంతే, మనకు ఒక యాడ్ అయితే వచ్చేస్తుంది. యాడ్ వచ్చిన తర్వాత మనకు వీడియో అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి క్యూలో అయితే ఉంది. సో కొంచెం మనం వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ మనకు వీడియో అనేది క్యూలో ఉంది. సో మనకు అది జనరేట్ అనేది అవుతుంది. కొంచెం టైం తీసుకొని జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, జనరేట్ అయితే అయిపోయింది. ఒకసారి నేను ప్లే చేస్తాను, చూడండి ఎలా వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు. సైడ్లో మీకు ఎంత మంచిగా వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు. దీంట్లో కూడా మీరు ఫ్రీగానే చేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్ని దీంట్లో ఫ్రీగానే వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ రేషియో వచ్చేసి మీకు ఏ రేషియోలో కావాలంటే ఆ రేషియోలో చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఉంది, దానిపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఉంది, దానిపై క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. అంతే సింపుల్గా ఇదే ప్రాసెస్ని చేసుకోండి. దీనిలో వీడియోస్ని కూడా జనరేట్ చేసుకోండి. సో మీకు క్లియర్గా చూశారు కదా. టోటల్గా మీకు 5 టూల్స్ అయితే చెప్పాను. ఈ 5కి సంబంధించినవి కూడా మీకు డిస్క్రిప్షన్లో మనకు ఉంటాయి, లేదంటే డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్ అనేవి చూసుకోండి. అసలు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంది, మీకు కూడా యూజ్ అయ్యింది అని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా అయితే మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకే, ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.